వెల్కమ్ టు ఈటీవీ. వైజాగ్ అనగానే చాలా రష్ ప్లేస్ అన్నమాట. అంటే చూడడానికి ఎంత అందంగా ఉన్న నైట్ టైం సిటీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వీకెండ్స్ వచ్చిందంటే దాని అంత గందరగోళం ఇంకోటి ఉందన్నమాట. ఎందుకంటే వీకెండ్స్ హ్యాపీగా నైట్ అవుట్ చిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి చిల్ అవుతున్న ప్లేస్ లో కూడా ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ తీసుకొచ్చాయి అనమాట. అదే మన సిటీ సెంటర్ లో ఉంటుంది. అండ్ మనందరికీ తెలిసిన విషయం, చాలా పార్క్స్ ఉన్నాయి మన వైజాగ్ లో. కాకపోతే వన్ ఆఫ్ ది పీస్ అంటే మన రిలాక్సేషన్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవాలి. అంటే వీకెండ్ అంటే వీక్ డేస్ అంతా బాగా స్ట్రెస్ అయిపోయాయి, ఇలాంటి వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయాలి, కానీ ప్లెజెంట్ గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ పార్క్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాలి. అదే మన జెన్ పార్క్. సో లోపలికి అయితే వచ్చేసాను. అంబియన్స్ అని నేను మాట్లాడాను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ రిలాక్సేషన్. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఒక్కసారి ఈ అంబియన్స్ చూసిన తర్వాత ఎంతసేపు అయినా కూర్చుని అనమాట. టు బి ఫ్రాంక్, అంత బాగుంది ఈ ప్లేస్. ఒకసారి చూద్దాం పదండి. జెన్ పార్క్ అనగానే మనకి అందరికంటే వైజాగ్ లో ఉన్న వాళ్ళు గుర్తొచ్చేది మంచి మెడిటేషన్ ప్లేస్ అన్నమాట. మార్నింగ్ అయితే చాలు, అంటే బయట ఎంత ట్రాఫిక్ ఉన్నా ఈ ప్లేస్ లోపలికి వచ్చేసరికి అంత మనకి సౌండ్స్ వినిపించవు అనమాట. సో మార్నింగ్ వచ్చే వాళ్ళకి అయితే మంచిగా పీస్ఫుల్ గా మెడిటేషన్ చేసుకుంటారు. వెరస్ ఈవినింగ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ పార్క్స్ ఎట్లయితే నడుస్తాయి అట్లనే నడుస్తాయి అనమాట. కానీ మార్నింగ్ అయితే మెడిటేషన్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. సో చూద్దాం పదండి. జనరల్ గా పార్క్స్ వచ్చేసాము అంటే పీస్ఫుల్నెస్ కోసం వస్తూ ఉంటాం, కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ది నెక్స్ట్ లెవెల్లో ఉంది. మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టి అటు ఇటు వాటర్ ఫాల్స్ ఉంది అనమాట. ఎవరైనా అంటే కాళ్ళు పెట్టుకుని రిలాక్స్ అవడానికి కూడా అంత పీస్ఫుల్ గా ఉంది. వాటర్ ఫాల్స్ అయితే అంటే వాటర్ ఫాల్స్ అనలేము, కానీ ఒక చిన్న పౌండ్ టైప్ లో అనమాట. బట్ ఫ్లో అవుతున్న వాటర్ సౌండ్ మీకు ఆల్రెడీ వినిపిస్తూనే ఉంటది. అంటే అంత క్లియర్ గా, అంటే ట్రాఫిక్ సౌండ్ ని ఎలిమినేట్ చేస్తూ వాటర్ అంత ఎక్సెస్ గా వినిపిస్తుంది అనమాట. సో క్యాచ్ దిస్ సౌండ్స్. మనం సిఎంఆర్ షాపింగ్ మాల్స్ లో కానీ మాల్స్ లో కానీ జనరల్ గా ఫిష్ థెరపీస్ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. జనరల్ గా మనం కూడా థెరపీస్ తీసుకుంటూ ఉంటాం. కానీ అంటే ఈ మధ్య చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి అది ఇది అని చెప్పేసి, అండ్ మంచిది కాదు అని చెప్పి చాలా విన్నాం. కానీ ఇది చూస్తే అసలు నిజంగా ఏ థెరపీ వేస్ట్ అండి. టు బి ఫ్రాంక్, సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల వాటర్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి. అండ్ ఈ ప్లేస్ కి వచ్చి కూర్చుంటే చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది. అండ్ ఇందులో వాటర్ లో కాలు పెట్టుకుని కూర్చుంటే అది నెక్స్ట్ లెవెల్ రిలాక్సేషన్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ట్రాఫిక్ సౌండ్ మొత్తం ఎలిమినేట్ చేసి వాటర్ సౌండ్ ఎంత పిక్చర్ క్లియర్ గా వినిపిస్తుంది అనమాట. ఎలాంటి కష్టాలు మర్చిపోవచ్చు. అండ్ ఇదైతే మాత్రం వైజాగ్ లో ఉన్న వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా ఓపెన్ అయిన పార్కే, కానీ చాలా తక్కువ మందికి తెలిసి ఈ పార్క్ ఇది ఉందని చెప్పేసి. అండ్ యంగ్స్టర్స్ అయితే ఆటోమేటిక్ గా తెలుస్తుంది అనుకోని, ఎక్కడున్నా సరే మన వైజాగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో మెడిటేషన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నారంట. అండ్ మీరు కూడా మిస్ చేసుకోండి. ఇంకా మంచి ప్లేస్ ని చూపిద్దాం పదండి. సో జెన్ పార్క్ మొత్తానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ బుద్ధుడి బొమ్మ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. మార్నింగ్స్ అందరూ కూడా మెడిటేషన్ చేయడానికి వస్తారు. అంటే జనరల్ గా పార్క్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ కోసం లేదా ప్లెజెంట్ గా కూర్చోడం కోసం వస్తూ ఉంటారు. కానీ జెన్ పార్క్ ఈజ్ ఓన్లీ ఫర్ ద మెడిటేషన్ సెంటర్ అనమాట. సో మార్నింగ్ సెషన్స్ ఎవరైతే వస్తారో మంచిగా మెడిటేషన్ చేసుకుని కూల్ మైండ్స్ తో వెళ్తారనమాట. కానీ అంబియన్స్ ని ఎంజాయ్ చేయాలన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నైట్ టైం వస్తారు, ఎందుకంటే అంత పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ వన్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏముందంటే, మెడిటేషన్ చేసే వాళ్ళు జనరల్ గా డిస్ట్రాక్షన్స్ రాకుండా మ్యూజిక్ పెట్టుకుంటారు, లేదంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి థాట్స్ రాకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మీకు ఇందాక నుంచి వాటర్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తుందని చెప్పాను కదా. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ఎ రీజన్ అనమాట. సో వాటర్ సౌండ్ మెడిటేషన్ కి కంట్రోల్, అంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా మైండ్ ఉంచుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ మెడిటేషన్ పార్క్ అనమాట, జెన్ పార్క్. సో అందుకే ఈ వాటర్ ఫ్లో అనేది అంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది. అండ్ సౌండ్ దేన్ని కూడా డామినేట్ చేస్తుంది అనమాట. ఈ వాటర్ సౌండ్ అంత ఫోర్స్ఫుల్ గా వస్తుంది వాటర్. అండ్ ఇంకో వన్ కాషియస్ థింగ్ ఏంటంటే, వాటర్ అంటే కాలు పెట్టుకుంటారు కదా, తర్వాత ఫ్లోర్ మీదకి వచ్చేసరికి కాస్త స్లిపరీగా ఉందన్నమాట. పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కాషియస్ గా ఉండండి. అండ్ నైట్ టైం వస్తే మాత్రం దీని యొక్క బ్యూటీనెస్ ఎక్స్టెంట్ అవుతూనే ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా చూసేసేయండి.